కలిశారు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అతను మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చారు? 2025 మార్చ్లో వచ్చారు. 2025 మార్చ్లో. ఎలా? 2 మెసేజెస్ పెట్టారు. హాయ్ హలో, నేను ఎవరు ర్యాండమ్ మెసేజెస్ అనుకున్నాను. వాయిస్ మెసేజ్ పంపించారు. అప్పుడు నేను రెడ్డిని, వెంకీ, రాకీ, మనం నిహారికలో కలిసాం కదా అని చెప్పి పంపించారు. అప్పుడు నేను సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి నేను రెస్పాండ్ అయ్యాను. అయిన తర్వాత ఈ కాల్డ్ మీ, కాల్ చేసి ఎలా ఉందమ్మా, లైఫ్ ఎలా ఉంది, కేసు అది విని చాలా బాధపడ్డాను, ఏడ్చాను, నేను నా వైఫ్ మేము కూడా చాలా బాధపడ్డాము. అప్పటి నుంచి వెంకీని అడిగితే నెంబర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు, 10,000 ఎంతో తీసుకొని ఇచ్చాడు అని ఫోన్పే స్క్రీన్ షాట్ కూడా పంపించారు. ఏంటది 10,000 దేనికి? నా నెంబర్ ఇవ్వడానికి. మీ నెంబర్ ఇవ్వటానికి వేరే వాళ్ళకి 10,000 ఇచ్చి మీ నెంబర్ తీసుకున్నారా? మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టాడు, మీరు రిప్లై మాత్రం ఇవ్వలేదు, రైట్? ఇన్స్టాలో చాలా ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజెస్ పెట్టారు, బట్ ఐ నెవర్ రెస్పాండెడ్. ఇన్స్టాలో నేను అంత చూడను మెసేజెస్. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితే దెన్ ఐ రెస్పాండెడ్ టు హిమ్. ఓకే, వాట్సాప్లో రెస్పాండ్ అయిన తర్వాత ఏం జరిగింది? ఎప్పుడు కలిశారు? వైజాగ్ వచ్చారు ఆయన, మీరు రమ్మన్నారా? వైజాగ్లో పోర్ట్ వర్క్ ఉందని చెప్పారు. నాకు పోర్ట్ వర్క్ ఏంటో నాకు అంత ఐడియా లేదు, బట్ లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో ఇట్స్ గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఏదో ఉంది అతనికి అక్కడ. సో వైజాగ్ ఆయనకి గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఉందా? గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఉందా? మీకు ఎలా తెలుసు ఆ విషయం? అది అప్పుడు నాకు అతను పోర్ట్లో ఉన్నప్పుడు కమాండర్, కెప్టెన్ సంథింగ్ వాళ్ళతో ఫొటోస్, ఒక వీడియో అది పంపించారు అతను నాకు. ఏముంది వీడియోలో? గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఐ విల్ షేర్ యూ ఎవ్రీథింగ్. షేర్ చేస్తారు వాటిని? ఓకే, నైస్, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, వైజాగ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్పిన తర్వాత ఎక్కడ కలిసారు? కాసా హోటల్ ఉంటుంది భీమిలి. భీమిలి కాసా, ఓకే. ఈ స్టేయింగ్ దేర్ అని చెప్తే అక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది, వీ కెన్ హ్యావ్ కాఫీ అండ్ టాక్ దేర్ అని చెప్పారు. సో ఓకే, విశాఖపట్నం స్క్రిప్ట్ నెరేషన్స్ కి జనరల్లీ వి మీట్ పీపుల్, రైట్? సో ఐ జస్ట్ అంటే అతను సినిమా తీయటానికి కాదు కదా మిమ్మల్ని కలవటానికి వచ్చింది, మరి స్క్రిప్ట్ ఎందుకు వస్తుంది? నో నేను ఆ పిక్చర్ కూడా మా చెల్లితో ఉన్న పిక్చర్ కూడా అదే. నేను అడిగేది అది కాదు. అతను మీకు మెసేజ్ పెట్టింది సినిమా తీద్దాము అని అడిగి మెసేజ్ పెట్టాడా, మిమ్మల్ని కలవాలని ఉంది అని మెసేజ్ పెట్టాడా? ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ చేస్తున్నాను, నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను, వచ్చి కలిస్తే మనం మాట్లాడొచ్చు, నీకు హెల్ప్ అవుతుంది. వైజాగ్, ఓకే. మీ నెంబర్ తీసుకున్న తర్వాత అతను మీకు పెట్టిన మెసేజ్ ఏంటి? హాయ్ అని పెట్టిన తర్వాత మిమ్మల్ని కలవడానికి ఆయన పెట్టిన మెసేజ్ ఏంటి? ఉన్నాయా మెసేజెస్ మీ దగ్గర? అవి 2025లోనే కదా, 2025 మార్చిలోనే కదా, బహుశా ఉండుంటాయేమో. లేదు, ఉన్నాయి, నేను సబ్మిట్ చేశాను కదా పోలీసులకి. ఆయన పెట్టిన ఫస్ట్ మెసేజ్ దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నాయి, రైట్? నా ఫోన్ విత్ ప్రూఫ్స్ నేను సబ్మిట్ చేసేసాను వెరిఫికేషన్ కి మొత్తం చాట్. అతను ఇప్పుడు కూడా వేరే వేరే చాట్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా. అదే కొన్ని చాట్స్ మా దగ్గర ఉన్నాయి, అందుకోసమే మిమ్మల్ని కొంచెం గుచ్చి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు వాస్తవాలు కావాలి కాబట్టి. లక్ష్మీకాంత్ రెడ్డిని అయినా ఇలాగే అడుగుతాను. కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి, ఒక్క నిమిషం అండి. లక్ష్మీకాంత్ రెడ్డి గోల్డ్ ఇచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజ్ చేస్తున్నాడు ఇందులో ఇన్బాక్స్లో. ఎవరు ఇంకొకరంట, సౌమ్య శెట్టి నుంచి. లక్ష్మీకాంత్ రెడ్డి ఇందులో ఇన్బాక్స్లో మెసేజ్ చేశారు. ఓకే, గోల్డ్ ఇచ్చారు అన్నారు, ప్రూఫ్ ఉందా అంట. ఓకే, లక్ష్మీకాంత్ రెడ్డి కాల్ చేస్తే ఆయన లైన్లోకి వస్తారని కాల్ చేస్తే నేను తీసుకోలేదు ఒకసారి, ఎందుకంటే మీ వర్షన్ కావాలని, అందుకే ఆయన మెసేజ్ బాక్స్లోకి వచ్చారు. మెసేజ్ బాక్స్లో లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజ్ చేస్తున్నారు. ఓకే, నేను ఆ మెసేజ్ తర్వాత చూస్తాను. ఓకే, మీరు వెళ్ళి కలిసారా? భీమిలి కాసా హోటల్కి వెళ్ళి కలిసారా? కలిసిన తర్వాత ఏం మాట్లాడారు? అతను 1 crore అలా ఇస్తాను, బిజినెస్ ఏమైనా చేద్దామని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ నాది, ప్రాఫిట్స్ నీది అని. సో ఐ వాజ్ లైక్, మీరు 1 crore ఇచ్చినా 50 lakhs ఇచ్చినా ఏమి ఇచ్చినా ఐమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఏ బిజినెస్ అని చెప్పాను క్లియర్గా. నా మైండ్ ఏం పనిచేయట్లేదు, నేను అంత మనీ రొటేట్ కూడా చేయలేను, ఐ కాంట్ రన్ ఎనీ బిజినెస్ అని చెప్పాను.
సో ఈ వాజ్ లైక్ ఓకే యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ కదా, సరే ఓ పని చేద్దాం, మూవీ ప్రొడక్షన్ ఇదంతా చేస్తాను నేను, యూ విల్ డూ మూవీస్ అండ్ ఆల్. సో ఐ వాజ్ లైక్ ఓకే ఐ విల్ డూ, బట్ ఐ నీడ్ సమ్ టైమ్. అప్పుడు కూడా నేను వెంటనే చేస్తాను చెప్పలేదు, బికాస్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ మీటింగ్ పీపుల్. ఎవరిని కలవట్లేదు నేను, నాకు కాన్ఫిడెన్స్ లేదు. సో నాకు కొంచెం టైం కావాలి అని చెప్పాను. ఏంటి డబ్బులు ఎదురుగా ఇచ్చి నేను చేయమన్నా చేయనంటున్నావు అని చెప్పారు అతను. ఇంకోటి రోహిత్ గారు, నేను యాక్చువల్లీ అతను నా వర్షన్ చెప్పడానికి నేను ఇందులోకి రాలేదు. థింగ్ ఏంటంటే అతను ఒక స్క్రిప్ట్ లా రాసుకొని ఫుల్ ప్రిపరేషన్ లేదు, అదే ఎవరు స్క్రిప్ట్ రాశారు అన్నది నాకు కొంచెం అర్థం అవుతుంది కాబట్టి, సో స్క్రిప్ట్ ఎవరు రాశారు అనేది నాకు, అందుకే నేను ఆ రోజు కూడా అతను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను నేను మొన్న లక్ష్మీకాంత్ రెడ్డిని. సో నాకు ప్రతి పాయింట్ కావాలి, ఎవరు స్కిప్ చేస్తున్నారు అన్నది కూడా కావాలి. అందుకే నేను కూడా మిమ్మల్ని కొంచెం, అఫ్ కోర్స్ మీరు కల్ప్రిట్ ఒక్క నిమిషం, పిన్ టు మెన్ అంటే ప్రతి అడ్డమైన కుక్క వాగిన దానికి ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నేను సొసైటీకో ఆడియన్స్ కో మీకో ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదండి, ప్లీజ్ డోంట్ మైండ్. నేను నా హస్బెండ్ కి నా ఫ్యామిలీకి ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ థింగ్. అయితే ఇక్కడ అది కాదు, నిజమే మీ ఫ్యామిలీకి ఇవ్వాలి, కానీ ఆయన అతను ఆరోపణలు మీడియాకి ఎక్కి చేశారు, వాట్ ఎవర్. నాకు మీడియా అటెన్షన్ వద్దు, నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. హీ అసాల్టెడ్ మీ సెక్షువల్లీ, ఇట్ వాస్ పెయిన్ఫుల్, హీఈస్ హెరాసింగ్ మీ, ఐ వాంట్ సేఫ్టీ. సో నేను ఎప్పుడు అంటే సెక్షువల్ అతను మీ పైన అసాల్ట్ కి ఎప్పుడు పాల్పడ్డాడు? ముందు అయిందంతా నేను అది కూడా నేను ఎప్పుడు ఓకే ఇది నా కర్మ, నేను ఇలా ట్రాప్ అయిపోయాను అని చెప్పి ఊరుకున్నాను. జూలై 12th వర్స్ట్ నైట్ మేర్ ఫర్ మీ. జూలై 12th అన్నది నా జూలై 12th ఓకే. అప్పటి వరకు ఐ వాజ్ బేరింగ్. ఇప్పుడు ఏమైనా మంచి మెసేజెస్ పంపించినా నా వీడియోస్ అతని దగ్గర ఉంచుకొని బ్లాక్మెయిల్ చేస్తే అతనితో గొడవ పడతానా నేను? డూ యూ థింక్ నేను అతనితో గొడవ పడగలని? నాకున్న ఒక భయమే, మీడియాలో ఏమైనా లీక్ చేసి బెదిరిస్తారు, నాకు ఆల్రెడీ చెడ్డ పేరు ఉంది, నాకు ఎందుకు బెదిరించి అతనితో నేను ఏమైనా ఫైట్ చేయగలనా? సామరస్యంగా సైలెంట్ గా ఉండి అతని దగ్గర ట్రాప్ అయిపోవడం తప్ప నేను ఇంకేమైనా చేయగలనా? అతను అదే అంటున్నాడు, మీరు తనని బెదిరించడం లేదు, కానీ రెండో పెళ్లి చేసుకుంటానని మీరు తనలోకి వచ్చి తన లైఫ్లోకి వచ్చి తనతో మీరు ఫిజికల్గా కూడా కలిసిన తర్వాత మీరు తనని స్కిప్ చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. నేను చేసింది తప్పే అవ్వచ్చు, కానీ నేను మోసపోయాను నీ డబ్బులకి, 1,30,00,000 అని అతను అంటున్నాడు. ఒక నిమిషం, అతనివి నేను అన్ని చూశాను. నేను అతని వర్షన్ అతను మాట్లాడేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదు. ఫస్ట్ థింగ్ కాదు, అసలు జూలై 12th ఏం జరిగింది? జూలై 12th ఏం కేసు నేను పెట్టాను, దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మీడియాలో వచ్చి